మిల్లెట్ క్యాప్సికమ్ రైస్. ఓకే, సో మనకు క్యాప్సికమ్ అనేది ఒక ఫేవరెట్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఫుడ్ అయిపోయింది. అన్నిటిలోకి మనం అది జెల్ అయిపోతుంది కాబట్టి అన్నిటిలోకి యూస్ చేస్తున్నాము. సో మిల్లెట్స్ క్యాప్సికమ్ రైస్ సో ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, బెల్ పెప్పర్స్ అన్ని కలర్స్ తీసుకొచ్చేసాం అనమాట. ఆల్రెడీ నువ్వు చాలాసార్లు చెప్పావు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయని. అండ్ చాలా సింపుల్గా ఉంది రెసిపీ, ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి. బట్ స్టిల్ క్యాప్సికమ్ కాబట్టి అన్నిట్లోకి జెల్ అవుతుంది, సో టేస్టీనెస్ని కూడా ఇస్తుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఒక స్పూన్. ఓకే, ఫస్ట్ కొంచెం నూనె. అండ్ ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా లైట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. వెరీ లైట్ రెసిపీ, సో నైట్ టైమ్స్ కూడా ఇది తీసుకోవచ్చు అంతే. తీసుకోవచ్చు. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్. తర్వాత ఆర్గానో. థైమ్. కొంచెం పెప్పర్ పౌడర్. కొంచెం ఉప్పు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మన టైప్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అన్ని వేసేసుకుందాం. ఫస్ట్ ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా. సో ఆల్రెడీ అంటే ఒక డిఫరెంట్ 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి బెల్ పెప్పర్స్లో అన్నిటికీ డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని నువ్వు చాలాసార్లు చెప్పావు. సో మెయిన్గా రెగ్యులర్గా ఏది తీసుకుంటే బెటర్? ఏ టైప్ ఆఫ్ అంటే ఏ కలర్ ఆఫ్ బెల్ పెప్పర్స్ తీసుకుంటే బెటర్? సో యాక్చువల్లీ గ్రీన్ ఏంటి అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అన్ని కలర్ ఆఫ్ క్యాప్సికమ్స్తో కంపేర్ చేస్తే. ఎప్పుడైతే మనం ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేయమో అప్పుడు మనం గ్రీన్ క్యాప్సికమ్ యూస్ చేయాలి. ఓకే, సో అలా మనం యూస్ చేసే మన కుక్ చేసే ఫుడ్ బట్టి కూడా మన క్యాప్సికమ్ కలర్ ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో మరి ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది ఫ్లేవర్డ్ రైస్. సో ఎక్కువ ఫ్రైడ్ రైస్లు కూడా తినొద్దు అంటూ ఉంటారు కదా, సో మనం ప్రాసెస్ కొంచెం ఏమైనా డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇలా చాలా హెల్దీగా చేసుకుంటే మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు ఫ్లేవర్డ్ రైస్? యాక్చువల్లీ ఏంటి అంటే ఇలా తీసుకుంటే మనకు అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవ్వవు అని చెప్పేసి ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తాము. బట్ మనం అన్ని అంటే లైక్ వెజిటేబుల్స్ కొంచెం 2 to 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మిక్స్ చేసేసి అండ్ సైడ్కి ఇంకేదైనా మిల్క్ ప్రోడక్ట్ లాగా కర్డ్ లాగా కానీ పన్నీర్ కానీ అలా పెట్టుకొని తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే, సో చక్కగా బెల్ పెప్పర్స్ అన్నీ వేస్తున్నాము అండ్ రెగ్యులర్గా అయితే ఎక్కువ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకోవాలి అనుకున్నాం. సో ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నప్పుడు బెస్ట్ టైం ఏదంటే లంచ్ టైంలో తింటే బెటర్, లేకపోతే యూజువల్గా నైట్ టైం రైస్ ప్రిఫర్ చేయరు. బట్ స్టిల్ మనం మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి పర్టికులర్ ఈ రెసిపీ ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో నార్మల్లీ లంచ్లో తీసుకుంటే చాలా బెటర్ అండ్ డిన్నర్ వచ్చేసి కొంచెం ఎర్లీగా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, కొద్దిగా చక్కగా స్ట్రింక్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం మిల్లెట్స్ వేసేద్దాం. సో ఫ్లేవర్డ్ రైస్ ఏంటంటే త్వరగా అయిపోతుంది, క్విక్ ప్రాసెస్ కాబట్టి. సో యూజువల్గా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఇద్దరు వర్క్ చేస్తుంటే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు చక్కగా ఇలాంటి హెల్దీ ఫ్లేవర్డ్ రైస్ తరచుగా చేసుకోవచ్చు కదా. తరచుగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం క్యాప్సికమ్ యాడ్ చేస్తాం కదా, వాళ్ళు ఇంకేదైనా దీన్ని రీప్లేస్ చేసుకుంటూ యూస్ చేయాలి. క్యారెట్ కానీ బీన్స్ కానీ లేడీస్ ఫింగర్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజెస్ యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. చాలా మందికి చైనీస్ స్టైల్ అంటే చాలా ఇష్టం, రెస్టారెంట్స్లో కూడా చైనీస్ ఎక్కువ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ ఎస్పెషల్లీ వెల్లుల్లి అండ్ చిల్లీ ఫ్లేక్స్, థైమ్ అండ్ ఆర్గానో యూస్ చేస్తాం కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది కదా.
ఓకే పల్లవి, సో అయిపోయింది కదా ఇంకా? ఇంకా అయిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ మిల్లెట్స్ అనగానే నాకు ఒక డౌట్, అంటే చిన్నపిల్లలకి ఇది త్వరగా డైజెస్ట్ అవుతుందా? సో చిన్నపిల్లలు కూడా తరచుగా ఇది యూస్ చేయొచ్చు, ఎందుకంటే మిల్లెట్స్ టోటల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటారు, రైస్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. మనం సౌత్ ఇండియాలో ఏంటంటే రైస్ స్టేపుల్ ఫుడ్ కాబట్టి సో మిల్లెట్స్ని కన్వర్ట్ చేసేసుకుంటున్నారు. సో ఎవ్రీడే చిన్నపిల్లలు కూడా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఈ బ్రౌన్ రైస్ కాకుండా ఇలా మిల్లెట్స్ రైస్ కూడా తీసుకోవచ్చు. సో పిల్లలకి ఏంటంటే ఓన్లీ వన్స్ పెట్టాలి, మెయిన్ మీల్ మొత్తం మిల్లెట్స్తోనే రిప్లేస్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మిల్లెట్స్ ఏదైతే పిల్లలకి ఇస్తున్నారో వాళ్ళకి వాటర్ ఇంటేక్ కూడా చాలా చక్కగా ఇవ్వాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉండాలి. అండ్ దీంతో పాటు ప్రోబయోటిక్స్ ఏదైతే ఉందో అంటే కర్డ్ కానీ, యోగర్ట్ కానీ, బటర్ మిల్క్ ఇలాంటి ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువగా దీంట్లో మిక్స్ చేస్తూ ఇవ్వాలి. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చే ఏదైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే ఒకసారి నువ్వు చెప్తే, సో వాళ్ళు అది యూస్ చేస్తూ ఎక్కువ రెసిపీస్ చేసుకోవడం అలా ఉంటుంది కదా. సో సాబుదానా కానీ, ఆలు కానీ ఇవి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తాయి అండ్ అలాగే వాళ్ళకి ఎనర్జీ బూస్టప్ కూడా అవ్వాలి కాబట్టి వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఓకే, సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, మిల్లెట్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. వావ్, సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అంటే క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ అనగానే ఆ అరోమా చాలా ఇష్టం అందరికీ. సూపర్గా ఉంది. మిల్లెట్ క్యాప్సికమ్ రైస్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్స్ క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, థైమ్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మిల్లెట్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మిల్లెట్స్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, థైమ్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన మిల్లెట్స్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్లెట్స్ క్యాప్సికమ్ రైస్ రెడీ.